చెప్పండి వెంకయ్య గారు, ఏంటి ప్రాబ్లం మీకు సుభాష్ని? ఏదన్నా కానీ మేడం ఒక్కటి నిజమైన మాట మాట్లాడాలి. అబద్ధం అవసరం లేదు ఇందులో. అవును, కరెక్ట్. 2012 అయిపోయింది మేడం. ఆ అమ్మాయి మీద నాకేం అనుమానం రాల. 2013 వచ్చి ఈ అమ్మాయి చేష్టాలకి కొంతమంది అయితే చిలికి చిలికి గాలి అని అంటారు చూడండి మేడం, అట్లాగా తయారైంది. ఈ అమ్మాయి పనికి పోయిన కాడ ఇల్లీగల్ కాంట్రాక్ట్ పెట్టుకొని ఆ విధంగా పెట్టుకొని ఇబ్బంది పడటం, ఈ జనం అందరికి తెలియటం, ఆ అమ్మాయి ప్రవర్తనలో కానీ మార్పు కానీ మరి ఎక్కడన్నా కానీ పొరపాటు జరిగింది. అంటే మీకు అది పొరపాటు జరిగింది ఏమన్నా చెప్పారా, మీరు చూసారా? నేను చూడలేదు మేడం. ఇప్పుడు నాకు కనీసం ఆ అమ్మాయి వెళ్ళిపోయి సంవత్సరం అయింది. నేను నా డ్యూటీ నేను చేసుకుంటున్నాను. మరి నా మీద ఇంతవరకు ఏం పుకారు రాలేదు. ఎందుకు రాలేదు? మనం కరెక్ట్ గా ఉన్నాం కాబట్టి రాలేదు. అమ్మాయి మీద పుకారు వచ్చింది అంటారు మీరు? పుకారు వచ్చింది. వచ్చిన తర్వాత నేను నమ్మలా. అంటే నేను చూడలేదు కదా. నేను అట్లా ఎవరికి చెప్పినా గానీ, వాళ్ళ గర్భోళ్ళు చెప్పినా ఇంకోళ్ళు చెప్పినా నువ్వు చూసావని అంటారు. నేను నమ్మలా. సరేలే అని చెప్పి ఎట్టగా చెప్పని చిన్నగా నెట్టుకొని పోతున్నాం. అంటే 2011లో మా పెదనాన్న కొడుక్కి వాళ్ళ సిస్టర్కి మ్యారేజ్ చేసాం. మ్యారేజ్ చేసిన తర్వాత ఆ అబ్బాయితో ఈ అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్న అతను నాతోటి ఫ్రెండ్స్గా ఉంటాడు. మా వాడు ఏం చేశాడంటే, ఒక రోజు ఇద్దరు సెల్లు కొనడానికి పోయారంట మేడం. మేదరమెట్లు పోయారు. అతను సెల్లు కొనటం మా అబ్బాయి చూసాడు. చూసి వచ్చి 2 రోజుల తర్వాత నా పెద్ద కొడుకు చేతిలో ఉంది ఆ సెల్లు. అది ఇదేందా వాడు నిర్ణగాక 2 రోజులు సెల్లు కొన్నాడు, ఇదేంది మా వాడి చేతిలో ఉంది, మా అన్నయ్య కొడుకు చేతిలో ఉంది అని చెప్పి అనుమానం వచ్చింది. అది ఎట్ట మరి పాటో పొరపాటో గబక్కని అనకూడదు కదా. అందుకని చెప్పి వాడు కూడా మనసులో పెట్టుకున్నాడు. మనసులో పెట్టుకున్నాక ఈ అమ్మాయి చేష్టాలు ఎక్కువైపోయింది. అతను బండి మీద, నా తమ్ముడు బండి మీద తీసుకెళ్తాడు. ఎక్కడికి? రోడ్లోకి తీసుకెళ్తాడు. ఆడ వదిలిపెడతాడు. ఆడ వదిలిపెట్టి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి చూస్తాడు, ఏంది పరిస్థితి, ఏంది మంచి అని చెప్పని ఇట్లా చేస్తున్నాయి. లేకి ఏందా రోజు మార్చి రోజు 2 రోజులకు ఒకసారి వచ్చి ఇటు సంగతి వదిలిపెట్టిపోతున్నాడు ఏందని చెప్పి వాడికి పట్ల నన్ను తీసుకొచ్చి నన్ను ఎడబెట్టి నన్ను వదిలిపెట్టి నన్ను ఏడిపోతాడు ఏంటని చెప్తాని, సరే మనకెందుకులే అని చెప్తాను అతను కూడా గమ్మును ఊరుకున్నాడు. ఇది చివరికి తెలియంగా ఇట్లా మొత్తం నిజాన్ని తెలుసుకున్నాడు. ముందులో వాళ్ళ అమ్మగారికి చెప్పాడు. చెప్పిన తర్వాత మరి వాళ్ళ అమ్మ ఒక రోజు వచ్చింది. వచ్చిన తర్వాత మరి ఏం చెప్పుకున్నారు ఏమో మనకైతే తెలియదు మేడం. నేను ఉదయం డ్యూటీకి వెళ్ళాను, సాయంత్రం వచ్చి రావటం అయింది, పోవటం అయింది. తర్వాత ఈ అమ్మాయి గడి సెల్లున్న సంగతి తెలుసుగా. మా వాడు ఏం చేశాడు, మా బాబాయిలు ఆంటీలకి మొత్తానికి చెప్పి ఒకసారికి చేర్చాడు. మా ఆంటీ వాళ్ళ ఇంటికి అడిగారు, అమ్మాయి నీకు ఇది పద్ధతి కాదు, వాళ్ళు ఒకరికి 2 ఉద్యోగాలు చేసుకుంటున్నారు, నువ్వు పోటో చేస్తున్నావు, నీ దగ్గర సెల్లు ఉంది, మర్యాదగా తీసుకొచ్చి ఇస్తావా, లేదంటే నేను ఆ అబ్బాయి చదువుతాం అమ్మాయి, వాడికి చెబితే వాడు ఊరుకోడు, వాడు అట్లాంటి మంచి కాదు అనేది చెప్పారంట. ఉదయం మొదలుకొని సాయంత్రానికి 5 గంటలకి సరే, మీరు మొత్తం స్టోరీ విన్నారు కదా సార్, మీరేం చెప్పాలనుకుంటున్నారు మీరు చెప్పండి. అంటే ఏంటంటే ఇక్కడ సుభాష్ని గురించి చెప్తే కనుక అంటే నిజాలు లేవా, లేదా నిజాలు చెప్పేదానికి ధైర్యం లేదా, లేదంటే నేను ఎంత మాట్లాడినా వేస్టే ఇంకా అనేటటువంటి ఒక కంక్లూజన్కి వచ్చి, అంటే ఏంటంటేనమ్మా ఇంకొక ఫిక్సేషన్ అన్నది ఏర్పడిపోయింది. 600 106 నా భర్తను నేను దక్కించుకోవాలనేటటువంటి ప్రయత్నంతో కొన్ని చేదు నిజాలు కూడా దిగమింగుకుంటున్నావు. కొన్ని మాటలు మాట్లాడవలసిన సమయంలో నువ్వు మాట్లాడట్లేదు, నీ మనసులో ఆలోచనలు ఉన్నాయి కానీ మాటలు బయటకు వ్యక్తపరచట్లేదేమో అని నా అభిప్రాయం. అయితే ఏంటంటే ఒక అనుమానం అనేటటువంటి అంశం ఏదైతే ఉంటుందో ఒక మనిషిని ఈ స్థాయి వరకు తీసుకొస్తుంది. అంటే నువ్వు పదే నువ్వు చేసావు, నువ్వు వెళ్ళావు, నువ్వు అక్కడికి చూసావు, నేను ఇక్కడికి చూసాను అని చెప్పి రెట్రోస్పెక్టివ్ సైకాలజీ అని అంటూ ఉంటాం. అంటే ఏంటంటే మన మనసులో ఉండేటటువంటి ఆలోచనలు కొంత బలమైనటువంటి వ్యక్తిత్వం ఉండేటటువంటి వాళ్ళు అవతల వాళ్ళ ఆలోచనలుగా వాళ్ళ మైండ్లో ఆటోమేటిక్గా పెట్టేస్తారు. ఇది ఒక బ్రెయిన్ వాషింగ్ ఫినామినా.
రెట్రోస్పెక్టివ్ సైకాలజీ అంటారు. నువ్వు వెళ్ళావు కదా, నేను చూశాను, నువ్వు ఆ మూలలో కూర్చున్నావు, ఆ వెనకట్లే వాడు తిరుగుతున్నాడు, ఆ పక్కనే నువ్వు ఫోన్ ఎందుకు తీసావు అంటే అది ఎలా ఉంటుందంటే ఒకసారి వినటానికి మనం హడలు ఎక్కిపోతాము. అలాంటిది సుప్రభాతం లాగా ఉదయాన్నే నుంచి సాయంత్రం వరకు ప్రతి సమయంలో ఇలా విన్నప్పుడు ఏంటంటే ఆఖరికి నీకు ఆలోచనలే మిగులుతాయి కానీ మాటలు ఉండవు. ఆ విధంగా నువ్వు మారిపోయావేమో, ఒక డిప్రెషన్లోకి వెళ్ళేవేమో అన్న అభిప్రాయం. అంటే ఆ తర్వాత నీ జడ్జిమెంటల్ కెపాసిటీ ఎలా మారిపోయింది అన్న తర్వాత మాట్లాడతాను. కానీ అనుమానం అనేటటువంటి మాటతో నేను మొదలుపెట్టాను కాబట్టి నేను దాని గురించి ఒకసారి చెప్తానమ్మా. ఈ అనుమానంలో ప్రధానంగా 3 రకాలు ఉంటాయి. ఒక ఆలోచన, ఒక బిలీఫ్, ఒక నమ్మకం, లేదా ఒక గుడ్డి నమ్మకం. ఆలోచన, నా భార్య తప్పు చేసిందేమో అనేటటువంటి ఆలోచన చాలా మంది మగవాళ్ళకు వస్తుంది. ఏమో తప్పు చేసి ఉండొచ్చా అంటే కనుక వెంటనే మనం కడిగేస్తాం. ఎందుకు కడిగేస్తాం? మన నమ్మకం ఏంటంటే ఇంతకాలం నేను నా భార్యతో ఉన్నాను, తను ఇలాంటిది అలాంటిది, తన వ్యక్తిత్వం ఇలాంటిది అనే దాంతో కడిగేస్తాం. అది ఆలోచన. రెండోది ఏంటంటే నమ్మకం, నా భార్య తప్పు చేసి ఉంటుందేమో, అవును ఆ రోజు ఇలా చేసింది కదా, అలా చేసింది కదా అనేటటువంటిది ఒక నమ్మకం. అక్కడ కూడా హింసావాదం అన్నది మనం చూడం. హింసావాదం అన్నది ఎక్కడ చూస్తామంటే కనుక గుడ్డి నమ్మకం, ఫాల్స్ బిలీఫ్, డెల్యూజన్ అని అంటాం. ఇది పిచ్చి. అంటే ఏంటంటే దీన్ని పిచ్చి అని మనం ఎందుకు అన్నామంటే కనుక డెల్యూజన్ ఇస్ అ బిలీఫ్ కాంట్రరీ టు ద ఎవిడెన్స్. అంటే ఏంటంటే ఇప్పుడు అతనికి తీసుకొచ్చి బాబు ఇది ఉంది ఇది ఉంది ఇది ఉంది కాబట్టి నీ భార్య తప్పు చేయలేదు అన్నా కూడా అతను తిరిగి ఇది ఉంది ఇది ఉంది ఇది ఉంది కాబట్టి నా భార్య తప్పు చేసింది అని అంటాడు. అంటే ఏంటంటే ఎవిడెన్స్ క్రియేట్ చేయటానికి, సృష్టించడానికి, ఊహించుకోవటానికి ఆ ఉండేటటువంటి ఆ డెల్యూజనల్ బిలీఫ్ అనేటటువంటి వ్యక్తిత్వం ఉండేటటువంటి వాళ్ళకి మీరు శతకోటి ఎవిడెన్స్ తీసుకొచ్చి చూపినా కూడా వాళ్ళు ఏంటంటే రెట్రోస్పెక్టివ్గానే ఆలోచిస్తారు. అంటే వెనక నుంచి ముందు ఆలోచిస్తారు. తప్పు చేసింది కాబట్టి 1 2 3 4 అని వెతకటం. 1 2 3 4 ఉన్నాయి కాబట్టి తప్పు చేసింది అన్నది అది డిఫరెంట్ సైకాలజీ. ఇది రెట్రోస్పెక్టివ్ సైకాలజీ అనమాట. ఇటువంటి వ్యక్తిత్వం ఇక్కడ నడుస్తుందేమో కాబట్టి ఈ సమస్యలకి ఇది ఒక ప్రధానమైన కారణం. కాబట్టి అనుమానాన్ని ఇలా విశ్లేషించవలసింది. అంటే చాలా మంది భార్యాభర్తలు గొడవలు పడుతూ ఉంటారు, నువ్వు ఇలా చేసావు అలా చేసావు అనేటటువంటిది. ఆ రోజు అక్కడికది ఆగిపోతే కనుక అది ఒక విధంగా ఉంటుంది. దాన్ని కంటిన్యూ చేసి తల్ల పగలగొట్టుకునే స్థాయికి వస్తే కనుక దాన్ని పిచ్చి కిందే పరిగణించవలసి వస్తుంది అన్ఫార్చునేట్లీ. నెంబర్ 2, హింస. నువ్వు చెప్తున్నటువంటి మాటల్లో ఏంటంటే అమ్మా అబ్యూజ్ అని ఏదైతే మనం సైకలాజికల్గా కానీ లీగల్గా మేడం చెప్తారో ఇవి ఎప్పుడైతే వాడతామో ఇందులో చాలా యాంగిల్స్ ఉంటాయి. అన్ని యాంగిల్స్లో నీ జీవితంలో కనిపించినాయి. కానీ ఏంటంటే నువ్వు ఇవేవి కూడా వివరంగా చెప్పలేకపోయావు. అంటే ఏంటంటే మానసికంగా హింసపడ్డావు, శారీరకంగా హింసపడ్డావు. అంటే మానసికంగా అంటే కనుక నువ్వు తప్పు చేసావు అంటే కనుక అది ఒక మానసిక హింసే. బయట నుంచి బాత్రూంలో తలుపులేస్తే కనుక అది ఒక హింసే. అంటే నీ యొక్క ప్రైవసీ, నీ స్పేస్ నీకు ఇవ్వటం అన్నది జరగలేదు. శారీరకంగా కొట్టడం అది అందరూ మేడం ఇందాక విశ్లేషించారు, అది క్లియర్ కట్గా అందరికీ. సామాజిక హింస అంటే ఏంటంటే తలెత్తుకోలేకుండా తిరగనివ్వటం. అంటే ఒక భార్య స్థానాన్ని పోగొట్టుకోవటమే కాకుండా ఒక చెడు చేసినటువంటి ఒక స్త్రీగా నీ వైపు సమాజం అంతా వేలెత్తి చూపెట్టేటటువంటి సామాజిక హింస కూడా ఇక్కడ జరిగింది. ఆఖరికి ఏ స్థాయి వరకు హింస జరిగింది అంటే కనుక పిల్లల్ని నీ దగ్గరికి, అంటే నువ్వు చెప్పుకోలేకపోయావు కాబట్టి నీ బదులు నేను చెప్తున్నానమ్మా, అది పిల్లల్ని నీ దగ్గర నుంచి 1 సంవత్సరం పాటు తీసుకెళ్ళి ఆఖరికి ఆ పిల్లలు రేపు ఇప్పుడు మనం ఆ పిల్లల్ని పిలిచినా కూడా అదే అడుగుతారు. ఎందుకంటే సంవత్సరం పాటు వాళ్ళకి ఇచ్చినటువంటి సపోర్టు వాళ్ళ నాన్నే చూశారు కాబట్టి వెళ్తావా అమ్మ దగ్గర కంటే మేము పోం అంటారు ఆ పిల్లలు. ఆఖరికి ఇంకో స్థాయి ఏంటంటే కనుక ఒక తల్లి కన్న పేగు ఎంత పిల్లలంటే కనుక ఎంత తాపత్రయపడుతుందంటే కనుక అటువంటి పిల్లలకి నువ్వు విషం పెట్టి చంపేస్తున్నావేమో అనేటటువంటి ఒక మానసికమైనటువంటి క్షోభ ఏదైతే ఉందో దానికి మించినటువంటిది ఒక తల్లి చేసుకునేటటువంటి పాపం ఇంకా అంతకంటే పెద్దది ఉండదమ్మా. ఇన్ని రకాల హింస జరుగుతున్నా కూడా సుభాషిణి అనేటటువంటి ఒక స్త్రీ 15 సంవత్సరాల పాటు నేను కాపురం చేశాను కాబట్టి నేను ఇంకా జీవించాలి అనుకోవటం ఏ కారణం చేత నువ్వు అతనితో బతకాలి అని అనుకుంటున్నావు అంటే నా మానసిక విశ్లేషణ ఏంటంటే కేవలం ఒక నమ్మకం, ఒక గుడ్డి నమ్మకం. ఈ రోజు కాకపోయినా రేపైనా నా భర్త మారుతాడేమో అనేటటువంటి నమ్మకం. పండుగ రోజు పని చేసుకుంటూ అన్నం కూర చేసుకుంటూ ఉన్నాం మేడం. చేసుకుంటూ ఉండేసరికి ఇక మా ఆయన వచ్చిండు, ఆయన చికెన్ కట్ చేస్తుండే మా మామయ్య వచ్చి అన్నం పెట్టి అమ్మాయండు. మామయ్య సేమియాలు గిట్లా పులగం గిట్లా చేసి పెట్టినాం, ఇప్పుడు బయట అన్నం వండను, పిల్లలు బట్టలు తెచ్చుకోరు కదా, నేను తర్వాతకి వండుతా, పిల్లలు స్నానాలు చేసి బట్టలు వేసుకుంటా అని చెప్పిన మేడం. అయితే నీకు కోవింతుందా నీ తుమ్మా అని ఇక వచ్చి భయ బాధి పెంచి మనసులు విరిచి చెలగాటమాడతావు న్యాయమా ఎట్ట పడతాట మొహం అంతా రక్తం వచ్చేటట్టు చావులు బతుకులు పట్టాడు మేడం.
బట్టలన్నీ ఊడిపోతే మాకు సైడ్ బండలు ఉంటాయి మేడం. బండల మించి చీరంతా చుట్టుకొని ఇట్లా బిర్రగా పట్టుకొని బండల మించి దూకి నన్ను చంపుతానికి కిరసనాలు తెస్తాను పోయింది మేడం. మా పెద్ద ఆడబిడ్డ. సునీత మన ఇంటికి పోదా అంటే నేను దూరంరా అంతా ఆడవాళ్ళు మొత్తం వచ్చి నేను దూరం ఏం దూరం నువ్వు నిమ్మకాయలు రావాలా, నిమ్మకాయలు వచ్చినాకనే మీ అమ్మ నిన్ను ఒక రౌండ్ కొట్టినాకనే అప్పుడు దూరం. 40 మంది జనం వచ్చి అసలు చెత్త కొట్టి నేను కింద పెడితే నన్ను 2 కాళ్ళు దానిది మా ఈ ఈ అమ్మాయి ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడితే మొగుడు కాబట్టి ఊరుకున్నాడు, అత్త కాబట్టి కడుపులో దాచుకుంది. ఆ అమ్మాయికి అవసరం లేదుగా. ఆ అమ్మాయి వాళ్ళ ఆయన కొట్టాడు కదా, అమ్మాయిని కొట్టాడు కదా, ఆ అమ్మాయి వచ్చి కదా ఈ అమ్మాయిని కొట్టింది. మీ భార్య పాత్రే కాదు, తల్లి పాత్ర కూడా ఈరోజు మనం పోగొట్టుకున్న దాని అయ్యాం.